అందరు వ్యూవర్స్ కి నమస్కారం. నా పేరు డాక్టర్ జాస్మిన్ సాల్కర్, క్లినికల్ హెడ్ అండ్ కన్సల్టెంట్ రీప్రొడక్టివ్ మెడిసిన్ హెగ్డే ఫర్టిలిటీ మలక్పేట్ బ్రాంచ్ నుండి. పిల్లల లేమి సమస్యతో బాధపడుతున్నారు అంటే ఆడవాళ్ళకి కారణాలు ఉండదు, మగవాళ్ళకి కూడా అది కొన్ని ప్రాబ్లమ్స్ తో ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు. సో ఈ రోజు మగవాళ్ళకి ఒకవేళ శుక్ర కణాలకి కదలిక తక్కువ ఉన్నప్పుడు లేదంటే షేప్స్ నార్మల్ ఉన్నప్పుడు దీనికి కారణాలు ఏముంటాయి, ఇంకా ఈ ప్రాబ్లమ్స్ ఉన్న అప్పుడు ట్రీట్మెంట్ ఎలా చేసుకోవచ్చు అని మాట్లాడతాము. వీర్య పరీక్ష అప్పుడు శుక్ర కణాలకి అయితే 3 మెయిన్ పారామీటర్స్ చూస్తాము. ఒకటి అయితే ఆ శుక్ర కణాలకి కౌంట్స్ ఎలా ఉన్నాయి అని, రెండోది అయితే స్పర్మ్స్ కి కదలిక ఎలా ఉంది అని, మూడోది అయితే అది స్పర్మ్స్ కి నార్మల్ షేప్స్ ఎలా ఉన్నాయని చెక్ చేస్తాము. సో ఈ వీర్య పరీక్ష యూజువల్లీ WHO స్టాండర్డ్స్ ప్రకారం చేస్తారు. ఇంకా ఈ 3 పారామీటర్స్ అయితే ముఖ్యంగా చూస్తారు. అందులో ఒక్కొక్కసారి అయితే కౌంట్స్ నార్మల్ ఉండొచ్చు, కౌంట్స్ నార్మల్ ఉంటే కూడా ఆ స్పర్మ్స్ కి కదలిక తక్కువ ఉంటుంది, దీనికి అస్థినోజూస్పర్మియా అంటాము. ఒక్కొక్కసారి ఆ స్పర్మ్ కి నార్మల్ షేప్స్ తక్కువ ఉంటాయి, అంటే ఆ స్పర్మ్స్ లో అబ్నార్మల్ ఫార్మ్స్ ఎక్కువ ఉండొచ్చు, దీనికి అయితే టిరాటోజూస్పర్మియా అని అంటాము. సో కౌంట్స్ నార్మల్ ఉన్నప్పుడు కూడా కదలిక అండ్ షేప్స్ నార్మల్ లేదు అంటే దానివల్ల ప్రెగ్నెన్సీ రావడం ప్రాబ్లమ్స్ ఉంటాయి, లేదంటే ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీ వచ్చాక అబార్షన్స్ కి రిస్క్ ఎక్కువ ఉండొచ్చు. సో ఈ కదలిక తక్కువ ఉంటుంది, ఇంకా అది నార్మల్ షేప్స్ తక్కువ ఉన్నాయి అంటే దీనికి వేరే వేరే రకాలుగా కారణాలు ఉంటాయి. ఒకటి మెయిన్ రీజన్ అంటే మన జీవన శైలి ప్రకారం, అంటే ఆ లైఫ్ స్టైల్లో హెల్దీ లేకపోతే, అది హెల్దీ డయట్ తీసుకోకపోతే, అంటే జంక్ ఫుడ్, అది పిజ్జాస్ బర్గర్స్ ఇవన్నీ ఎక్కువ తింటే, స్టోర్డ్ ప్రొసెస్డ్ ఫుడ్ ఎక్కువ తింటే, వెజిటేబుల్స్ ఫ్రూట్స్ తక్కువ తింటే, సో అన్హెల్దీ డయట్ తీసుకోవడం. రెండోది అయితే ఎక్సర్సైజ్ చేయకపోతే, రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఫిజికల్ యాక్టివిటీ లేదు, అది కూర్చొని ఎక్కువసేపు పని చేస్తారు అంటే దానివల్ల కూడా కదలిక అండ్ నార్మల్ షేప్స్ తక్కువ ఉండొచ్చు. మూడోది అయితే స్ట్రెస్ ఎక్కువ ఉండడం, అంటే వర్క్ ప్లేస్లో ప్రెషర్స్ ఎక్కువ ఉండడం, లేదంటే నైట్ షిఫ్ట్స్ వాళ్ళు అది స్లీప్ సరిగా ఉండకపోతే దానివల్ల కూడా కొంచెం స్పర్మ్ పారామీటర్స్కి ప్రాబ్లమ్స్ రావచ్చు. ఇంకా కొంతమందికి అయితే వర్క్ ప్లేస్లో కొన్ని కెమికల్స్కి, పెస్టిసైడ్స్కి, ఫర్టిలైజర్స్కి ఎక్స్పోజర్ ఉంటుంది, దానివల్ల కూడా స్పర్మ్ పారామీటర్స్ మీద ఎఫెక్ట్ పడతాయి. అది ఫ్యాక్టరీస్లో పనిచేసినప్పుడు అది హీట్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది, అది ఎక్కువ వేడి ఉంటుంది, అప్పుడు కూడా స్పర్మ్ ప్రొడక్షన్కి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఎలాంటి కొన్ని కారణాలతో అది స్పర్మ్కి కదలిక అండ్ నార్మల్ షేప్స్ తక్కువ ఉంటాయి. ఇంకా స్పర్మ్కి అది కదలిక అండ్ నార్మల్ షేప్స్ ఇంప్రూవ్ చేయాలి అంటే దీనికి అది రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి, అది హెల్దీ డయట్ యూస్ చేయాలి, అంటే వెజిటేబుల్స్, గ్రీన్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇవన్నీ ఎక్కువ తీసుకోవాలి. యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న వాళ్ళు ఫ్రూట్స్, అది ఫాల్క్ సీడ్స్, ఇంకా ప్రోటీన్స్ ఇవన్నీ ఎక్కువ తినాలి. ప్రోటీన్స్ అంటే ఎగ్ వైట్స్, పప్పు, పెరుగు, ఇంకా చికెన్, ఫిష్ ఇవన్నీ కొంచెం హై ప్రోటీన్ డయట్ ఎక్కువ తీసుకోవాలి. ఇంకా అడిక్వేట్ స్లీప్, అంటే మినిమం ఓవర్ నైట్ అయితే 8 to 10 అవర్స్ స్లీప్ ఉండాలి. సో అడిక్వేట్ స్లీప్ కూడా చాలా ఇంపార్టెంట్. మూడోది అయితే కొంచెం స్ట్రెస్ లెవెల్స్ తగ్గాలి అంటే రెగ్యులర్ యోగా మెడిటేషన్ చేయొచ్చు, రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ అంటే రెగ్యులర్ ఎక్సర్సైజెస్ చేయాలి, అట్లీస్ట్ 5 times ఒక వీక్లో రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి. సో ఇలా కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్తో అది స్పర్మ్ పారామీటర్స్లో డిఫరెన్స్ వస్తుంది. ఇంకా ఒక్కొక్కసారి అయితే కొంతమందికి ఆ హార్మోన్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, అన్కంట్రోల్ థైరాయిడ్ లేదంటే అన్కంట్రోల్ షుగర్ ఉన్నప్పుడు కూడా అది స్పర్మ్కి కదలిక నార్మల్ షేప్స్ తక్కువ ఉంటుంది. సో ఒకవేళ మీ టెస్ట్లో థైరాయిడ్ అండ్ షుగర్స్ కంట్రోల్లో లేదు అంటే డాక్టర్కి సలహా తీసుకొని రెగ్యులర్ మెడికేషన్స్ వాడుకుంటే ఈ ప్రాబ్లమ్స్ కొంచెం తగ్గుతాయి. సో ఎలాంటి కొన్ని ప్రికాషన్స్ తీసుకొని స్పర్మ్కి కదలిక అండ్ నార్మల్ షేప్స్ ఇంప్రూవ్ అవుతాయి. కానీ కాన్స్టెంట్గా ఈ స్పర్మ్స్కి కదలిక నార్మల్ షేప్స్ తక్కువ ఉంది, లేదా అంటే స్పర్మ్ కౌంట్స్ తక్కువ ఉన్నాయి అంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలంటే 2 ఆప్షన్స్ ఉంటాయి. కౌంట్ నార్మల్ ఉంది కానీ కదలిక అది కొంచెం యావరేజ్ బార్డర్ లైన్ పారామీటర్స్ ఉన్నాయి అంటే
దీంతో ఐయుఐ ట్రీట్మెంట్, చిన్న ఐయుఐ ట్రీట్మెంట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయొచ్చు. ఐయుఐ ట్రీట్మెంట్ అంటే ఆడవాళ్ళకి ఎగ్ ఓవరీస్ నుండి రిలీజ్ అవుతుంది. ఆ ఓవ్యులేషన్ అయినప్పుడు వీర్య కణాలు తీసుకొని దీనికి క్లీన్ చేసేసి అందులో మంచి కదలిక వాళ్ళు స్పర్మ్స్ సెపరేట్ చేసుకొని ఆ మంచి కదలిక వాళ్ళు స్పర్మ్స్ ఒక చిన్న గొట్టంతో గర్భసంచి లోపల ఆ ఓవ్యులేషన్ టైం అప్పుడు ఇన్సర్ట్ చేస్తాము. సో అది ఓన్లీ కదలిక అండ్ నార్మల్ షేప్స్ బార్డర్ లైన్ తక్కువ ఉంది అంటే అది 1 or 2 సైకిల్స్ ఐయుఐ ద్వారా ట్రై చేసుకోవచ్చు. కానీ ఐయుఐ ట్రై చేయాలా అంటే అది ఆడవాళ్ళకి కూడా వేరే ఏమీ ప్రాబ్లమ్స్ లేదు, వాళ్ళు ఏజ్ అయితే చిన్నగా ఉంది అంటే less than 30 years ఉంది అని కన్ఫర్మ్ చేసుకోవాలి, అప్పుడే ఐయుఐ ప్లాన్ చేయొచ్చు. ఇంకా కొన్ని సిచ్యువేషన్స్లో స్పర్మ్కి కదలిక ఇంకా అది నార్మల్ షేప్స్ చాలా తక్కువ ఉంటాయి. అంటే కౌంట్స్ నార్మల్ ఉంటే కూడా ఒకవేళ కదలిక అండ్ షేప్స్ చాలా తక్కువ ఉంటే అంటే లైవ్ స్పర్మ్స్ది మాత్రం వీర్య పరీక్షలో తక్కువ ఉంటుంది అని తెలుస్తుంది. సో ఎలా సిచ్యువేషన్లో ఐయుఐ కూడా యూస్ఫుల్ ఉండదు, అప్పుడు మాత్రం ఐవీఎఫ్ ఇక్సీ ట్రీట్మెంట్తో ప్రెగ్నెన్సీ సంబంధం ప్లాన్ చేయొచ్చు. సో ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అప్పుడు ఫీమేల్స్కి అండాశయంలో ఎగ్ తయారవ్వాలి అని ఇంజెక్షన్స్ ఇస్తాము. ఆ ఫాలికల్స్ మంచి సైజ్కి వచ్చాక ఎగ్స్ బయట తీస్తాము. అప్పుడు ఆ వీర్య కణాలు తీసుకొని ఆ వీర్య కణాలుకి ప్రాసెస్ చేసేసి అందులో మంచి కదలిక వాళ్ళు స్పర్మ్స్ సెపరేట్ చేసుకొని ఎగ్స్ అండ్ స్పర్మ్స్ బయట కలిపి పిండం తయారయ్యాక ఆ పిండం మాత్రం గర్భసంచి లోపల పెడతాము. సో అది కదలిక అండ్ నార్మల్ షేప్స్ చాలా తక్కువ ఉన్నప్పుడు ఐవీఎఫ్ ఇక్సీ ట్రీట్మెంట్తో చాలా సేఫ్గా అండ్ ఎఫెక్టివ్గా ప్రెగ్నెన్సీ గురించి ప్లాన్ చేయొచ్చు. ధన్యవాదాలు.